ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న ప్రియ స్నేహితులందరికీ శుభాభివందనాలండి. నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్ని. మరి ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కూసుమంచి మండలం ధర్మాతండ అనే ఒక ఊరిలోని మరి ఎవ్వరు ఏ కుటుంబానికి జరగరానటువంటి భయంకరమైనటువంటి వేదన, అదే రీతిగా ఘటన చోటు చేసుకుంది. అది మీరు సోషల్ మీడియాలోని చాలామంది చూసే ఉంటారు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా మరి అఫీషియల్గా వాళ్ళు వచ్చి చేశారు. ఏది ఏమైనప్పటికీ ఒక క్రైస్తవుడిగా లేదనంటే ఒక క్రైస్తవ బిడ్డలపైన ప్రేమ చూపిస్తున్నటువంటి మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మీ వద్దకు నేను ఈ యొక్క కుటుంబాన్ని మీకు చూపించాలని, అదే రీతిగా ఈ కుటుంబంలో ఏం జరిగింది ఆ సంఘటన గురించి మీకు చెప్పాలని ఇష్టపడుతూ మరి ఈరోజు ధర్మాతండ రావడం జరిగింది. మరి ఏం జరిగింది ఏంటి అనేది మరి అక్కగారు ఇక్కడే ఉన్నారు, తల్లిగారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. అక్క, మీ పేరు? లలిత గారు. అయితే ఏం జరిగింది అక్క? అసలుకి ఏమవుతుంది? మరి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఏమైంది? కొన్ని మరి మన యొక్క స్నేహితులకి, మన యొక్క బంధువులు, మరి మన యొక్క క్రైస్తవ బిడ్డలు ప్రపంచం అంతటా చూస్తున్నారు, వారికి వివరించండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్ అక్క. ఎట్లా జరిగిందంటే ఫస్ట్ 2 సంవత్సరాల కింద పాపకి బాబుకి ఎంసెట్ ఎగ్జామ్ అని పంపినాం. పంపితే బాబుకి రాసుకొని వచ్చినప్పుడు 1:30కి లారీ ఢీ కొడితే బాబు అక్కడే అమ్మని స్పాట్ అయిపోయింది. అంటే బాబు అక్కడే వెళ్ళాడా ఎంసెట్ ఎగ్జామ్? బాబు పాప ఇద్దరు కలిసి వెళ్ళారు. పాపకి బాబు తీసుకుపోయింది. ఎంసెట్ ఎగ్జామ్ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు, అక్కడ రాయించుకొని వెళ్ళని చెల్లికి తీసుకొని పోతే ఓకే బాబు ఇక రాయించుకొని కూడా రిటర్న్ వచ్చినప్పుడు లారీ వచ్చి ఢీ కొడితే బాబు అక్కడే స్పాట్ అయిపోయింది. పాప తగిలింది, పలాంగా తలకి తగిలిందని ఇక హాస్పిటల్లో తీసుకుపోతే పాపకి దాదాగా 80 లక్షలు దాకా అయింది. ఇప్పుడు నెలకి 50,000 అవుతుంది. కానీ ఇక కూలియో నాలియో మా ఆయన కష్టం చేసి పెడుతున్నాయి. ఇక్కడ ఇంట్లో కూడా అన్ని పాప కోసం ఇంటికాడ హైదరాబాద్లో ట్రీట్మెంట్, ఎన్ని డబ్బులు ఆయన ఇంటికి తీసుకొని డాక్టర్ అంటే ఇంటికి తీసుకొచ్చినాం. ఇక పాప దక్కాలని ఇక భూమి అంతా అమ్మేసినాం. అమ్మేసి పాపకు పెట్టినాం, 80 లక్షలు దాకా పెట్టినాం. మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాం, బాగానే పెట్టుకుంటుండు. మళ్ళీ ఏమన్నాడో ఏమైందో అసలు ఏం చెప్పుకుంటా బాబు అట్లా అయిపోయిండు. ఊకే నాతోనే అంటాడు బాబు అలా అయిపోయిండు. బిడ్డ చూస్తే మనసు మీద ఉంది, ఎన్ని డబ్బులు అవుతుంది, డబ్బులు పోతే పోయింది కానీ బిడ్డ కూడా లేవట్లేదు అని ఒక్కటే మనతోని రోజు చెప్తున్నాను. ఏం కాదు, పాప లేసుది అని అనుకుంటా. ఇక ఆయన ఏం కూరగాయలు అమ్ముతాడు, ఆటోలో అమ్మితే ఇక అమ్మటానికి పోతా అని 3ంటికి వెళ్తే 3ంటికి పోయి ఇక వస్తాడని అనుకున్నా. కానీ ఇక అటే కౌలు చేస్తున్న భూమిలో పోయి బావి ఉంటే బావిలో పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. బావిలో పోయి తూపేసిండు. ఓకే. ఇది అంటే బాబుకి పాపకి ఎన్నాళ్ళు అవుతుంది ఆ యాక్సిడెంట్ జరిగి? ఇప్పుడు 2 ఏళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం. అది జరిగినప్పుడు బాబు చనిపోయారు అక్కడికక్కడే. పాపకేమో తలకి గాయమయ్యి బాగా గాయమైంది, కోమాలోనే ఉంది. ఇప్పటికి కూడా కోమాలోనే ఉన్నది. అవునవును. ఇంత డబ్బులు అయితే పెట్టినా ఇక నా వల్ల కాదని ఇట్లా ఆయన గారు సూసైడ్ చేసుకున్నారు. ఇది జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఆమె గారిని చూసుకుంటున్నారు. అయినా మీకు పొలం లేదు, ఆస్తులు ఏమీ లేవు, మొత్తం అమ్మేసేసారు. పొలం అయితే అమ్మేసే పెట్టినాం పాపకి డబ్బులు, ఇక ఏం లేదు. ఆయన గారి ఫోటో చూపించండి అమ్మా. ఓకే, మీ బాబు అక్కడ ఉన్నాడు కదా, ఆ ఫోటో కూడా ఎవరమ్మా? ఆ ఫోటో అయితే బాబు దూరం ఉండేది. ఓకే, మరి విన్నారు కదా అక్కగారి మాటల్లో నుండే. మరి ఇది జరిగి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 3వ సంవత్సరం. 2 సంవత్సరాల క్రితం మరి ఆ సహోదరుడు, అదే రీతిగా ఆ సహోదరి, వీళ్ళిద్దరు కలిసి పాప ఎంసెట్ కొరకై ఖమ్మం తీసుకొని వెళ్ళాడంట. అక్కడ ఎగ్జామ్ రాయించుకొని తీసుకుని వస్తున్నప్పుడు బైక్ యాక్సిడెంట్ అయింది, అనగా లారీ వచ్చి గుద్దిందనమాట. గుద్దినప్పుడు అక్కడికక్కడే పాపం ఆయన కన్నుమూశారు. దాని తర్వాత మరి 2 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి కూడా. దాని తర్వాత మరి పరశురాం గారు ఈ కుటుంబాన్ని అంతా కూడా మరి చూసుకుంటూ, ఏదైతే పాపకి తల గాయం బాగా విపరీతమైనటువంటి గాయం తగిలిందో ఆ గాయాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవడానికి హైదరాబాద్ తీసుకొని వెళ్ళారు, అనేక హాస్పిటల్ తీసుకొని వెళ్ళారంట.
అక్కడ మరి ఎంతైతే డబ్బులు అడిగారో అవన్నీ ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళకున్నటువంటి సంపద లేదంటే వాళ్ళకున్నటువంటి ఏదైతే ఆస్తులు ఉన్నాయో పొలాలు ఉన్నాయో అవన్నీ అమ్మేశాడంట. అమ్మేసిన తర్వాత కూడా నయం అవ్వట్లేదని చెప్పేసి మరి డాక్టర్లు చెప్పుంటారు, ఇలా ఇలా చేయండి అని చెప్పేసి ఆ రకంగానే ఇంట్లోని ఒక బెడ్ని ఏర్పాటు చేసుకొని మరి ఆమె గారిని చూడొచ్చు. ఆమె యొక్క పరిస్థితి ఆ బెడ్ని ఏర్పాటు చేసుకొని అక్కడే అన్నీ మరి ఎక్విప్మెంట్లు ఏవైతే ఆమెకి బ్రీతింగ్ కానీ ఇంకపోతే శ్వాసకి కానీ ఇంకపోతే మరి తాగడానికైనా ఫ్లూయిడ్స్కైనా ఏదైతే పైప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరి అవన్నీ ఏర్పాటు ఇంట్లోనే చేశారు. ఇంట్లోనే చేసి చూస్తున్నటువంటి క్రమంలో మరి ఆయన గారికి మరి ఏమనిపించిందో ఏంటో, మరి ఎంత పెట్టినా కూడా రావట్లేదు, నా పాప క్యూర్ అవ్వట్లేదని ఆలోచించాడో ఏమో తెలియదు. కానీ ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఉంటాయి, ఇక నాకే దిక్కు లేదు, ఇక నేను చేయలేనటువంటి పరిస్థితి ఇది నాది అని ఆయన అనుకొని ఆత్మహత్య చేసుకున్నారని అక్కగారు చెప్తున్నారు. మరి అది ఒకసారి ఒక మానవ హృదయంతో మనం ఆలోచిస్తే నిజమే, ఎన్ని డబ్బులన్నీ అయిపోయి ఉంటాయి. మరి చివరికి ఆయన గారు నా వల్ల కాదు అనుకొని ఆయన చనిపోయారు. అయితే ఒకటి ఆలోచించి ఉండాల్సింది ఆయన కూడా, ఏదేమైనా దేవుడు గొప్పవాడు, మరి నన్ను బ్రతికించాడు, నా పాపను ఎలాగ బ్రతికించాడని ఆయన ఆలోచించి ఉండాల్సింది. కానీ మరి ఆ మనోవేదనకు గురైనటువంటి ఆయన గారు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నారు, బావిలో దూకి చనిపోయాడు అనమాట. మరి ప్రస్తుతానికి అక్కగారే ఆ పాపని కేరింగ్ చేస్తున్నారు. మరి అక్కగారు కొరకు ప్రార్థించండి, పాప కొరకు ప్రార్థించండి. మరి ముఖ్యంగా మరి చూస్తున్నటువంటి మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ అమూల్యమైనటువంటి ప్రార్థనలు వాటితో పాటుగా మీరు ఏదైనా ఈ కుటుంబానికి చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు కనిపిస్తున్నటువంటి ఆ నెంబరు ఈ అక్కదే. మరి మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అదే రీతిగా ఆ నెంబర్కి మరి ఫోన్పే, అదే రీతిగా గూగుల్ పే అకౌంట్ ఉన్నది కనుక కింద డిస్క్రిప్షన్లోని నేను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా నేను రాస్తున్నాను. వాటిని మీరు ఈ అక్కగారికి ఆ అక్క పాపకు మీరు పంపించినట్లయితే ఆ పాపకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్కి కావాల్సిన ఆర్థిక సహాయం సమకూర్చబడుతుందనే ఒక చిన్న దృక్పథంతోనే ఈ వీడియో చేయడం జరుగుతున్నది. మరి నా యొక్క ఫాలోవర్సు, నన్ను ప్రేమించి నన్ను ఆదరిస్తున్నటువంటి నా యొక్క మరి యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ కూడా, నా స్నేహితులు, మరి నా యొక్క రక్త సంబంధులు, నా బంధువులు ఎంతమంది అయితే ఈ వీడియోని చూస్తున్నారో, నా ఆత్మీయ మరి సోదరులందరికీ కూడా ప్రేమతో చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఈ కుటుంబాన్ని ఆదరించాలని, ప్రార్థించాలని. మరి ముఖ్యంగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ ట్రీట్మెంటు ఒక భాగం అయితే దేవుడు చనిపోయిన వారిని సైతం లేపాడు. మరి మీరు అమూల్యమైన మీ ప్రార్థనలు ఆ పాప కొరకు చేయాలని ప్రేమతో ఒక సాటి సహోదరుడిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వీలైతే ఈ యొక్క కుటుంబాన్ని మీరు దర్శించాలనుకుంటే మరి ఆ నెంబర్ ఏదైతే ఉన్నదో దానికి చేయండి, లేదంటే నా నెంబర్ ఫోన్ చేయండి. మీ అమూల్యమైనటువంటి మీ యొక్క మరి గుప్పిలి విప్పి ఈ కుటుంబాన్ని ఆదరించవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ప్రతి నెల మరి ఆ పాపకి ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది అక్క? ఇప్పుడు అంటే ప్రతి నెల 50,000 ఈజీగా. 50,000 అంటే ఏంటంటే ఇక పాప మెడిసిన్ రివ్యూకి పోతాం 20,000, పీజీ వాళ్ళకి 25,000, టాబ్లెట్కి 20,000. ఓకే, మొత్తం ఒక 50,000 అవుతున్నాయి. 50,000 అవుతున్నాయి. అంటే పాపకి ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారా? ఇంకొకటి టాబ్లెట్లు కూడా ఇస్తున్నారా? టాబ్లెట్లు ఎక్కడ ఉన్నాయో? ఇవన్నీ టాబ్లెట్లే. ఇవన్నీ అమ్మగారికి వేసేయనా? అదే ఇంజక్షన్లు అవన్నీ చేస్తూనే ఉన్నారు. చూశారు కదా మరి టాబ్లెట్లు, అదే రీతిగా ఏదైతే మరి ఇన్నర్గా మరి ఆ ఫ్లూయిడ్ తీయటం కానీ లేదంటే ఆ తెమడ అవన్నీ కూడా జరుగుతుంది ట్రీట్మెంటు. ఆ టెస్టులు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుండి ఇక్కడ రావడం అని అంటే కారు బుక్ చేసుకొని వెళ్ళాలి, కారులో తీసుకొని వెళ్ళాలి. అది ఆమె అలాగే పడుకొని ఉంటుందండి, కూర్చొని కూడా కూర్చోవట్లేదు, అటు మెసలట్లేదు ఇటు మెసలట్లేదు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు కనుక దయతో మిమ్మల్ని అందరినీ ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నాను.
వీరిని ఆదరించాలని, వీరి పక్షాన మనం కూడా మన యొక్క హస్తాన్ని విప్పి మరి వీరికి సహాయం చేయాలని ప్రేమతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ యొక్క అమూల్యమైనటువంటి ప్రార్థనలు నిత్యం కూడా మీరు జ్ఞాపం తెచ్చుకుంటారని మాట్లాడుతూ నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్ని. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. మీ బంధువులు, స్నేహితులు, మిత్రులు ఏ గ్రూపులు అయితే ఉన్నాయో అందరికీ షేర్ చేయండి. ఈ కుటుంబాన్ని మనందరం కూడా కలిసి మన వంతుగా సహాయం చేయాలని, మనందరం చేద్దామని ప్రేమతో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్ని. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.